పక్క వారికి కూడా మనం హెల్ప్ చేయం కదా, అది కరెక్టే కదా. కానీ దేవుడు ఒకటి చెప్పారు, అంటే నాకు తెలిసిన మటుకైతే దేవుడు ఎక్కడో లేడు, మనిషి రూపంలో ఉంటారు అని చాలా ఇలా వీడియోస్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు. పురాణాల్లో కూడా ఉన్నట్టుంది, మనిషి రూపంలో కూడా వచ్చి ఇంటికి ఆతిథ్యం స్వీకరించి వాళ్ళకి అన్ని వరాలు ఇచ్చి వెళ్ళారని కదా. మానవ సేవే మాధవ సేవ అని అంటారు. కానీ ఈ రోజుల్లో మానవ సేవ లేదు, మానవులు అలా లేనే లేరు. ఓకే, రెండు లేవు. కానీ ఎవరికైతే మన హెల్ప్ వాళ్ళకి అవసరమో, ఎప్పుడైతే సహాయం అవసరమో వాళ్ళకి చేయాలి. సో అది దేవుడు మీకు చెప్పారు, అవును కదా. పురాణాలలో కానీ మీ ప్రతి ఒక్క దాంట్లో చూడండి. ఓకే, మీరు కూడా వీడియోస్ చేస్తుంటారు కదా. సో అమ్మవారు ఎక్కడ ఉంటుంది అనేది కూడా చాలామంది వీడియోస్ చేసి పెట్టారు. సో అలాగే దేవుళ్ళందరూ మంచి ఎక్కడుందో అక్కడే ఉంటుంది. సాయం చేస్తే మీకు ఆ సాయం తిరిగి వస్తుంది, అవును కదా. సో అక్కడ విజయవాడ మొత్తం పొంగి పొర్లిపోతుంది. కృష్ణమ్మ ఆగ్రహం పైన ఉంది కదా. గంగ ఇట్లా పారుతూ కొట్టుకుపోతున్నారు కదా. మనుషులు, జంతువులు, వస్తువులు అన్నీను. సో ఇవన్నీ పెట్టే బదులుగా ఇందులో కొంత అమౌంట్ తీసుకొని అక్కడ విజయవాడలో వాళ్ళకి కొంచెమన్నా హెల్ప్ చేద్దాం కదా మనందరం. ఏమంటారు? చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోండి, మట్టి విగ్రహాలు పెట్టుకోండి, ప్రాబ్లం ఏంటి? ఇక్కడ కూడా అంత ప్రాబ్లం రావద్దు కదా.